ఫ్రెండ్స్, నేను మీ సోమనాయుడు. ఈరోజు నేను మీ అందరికి ఒక వెబ్సైట్ చూపిస్తాను. నేను ఫస్ట్ టైం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. అది దేనికంటే నాకు యూజ్ అవ్వడానికి. ఎందుకంటే నేను చాలాసార్లు టైపింగ్ అనేది ఆన్లైన్లో చూసి ప్రాక్టీస్ చేస్తాను, టైపింగ్ అనేది నేర్చుకుంటుంటాను. సో నాకేంటనిపించింది అంటే నా ఫస్ట్ ఇయర్ నుండి నేను టైపింగ్ అనేది నేర్చుకున్నాను. ఎవరో క్రియేట్ చేసింది మనం చేసే బదులు మనం క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి నా తోడిలో ఆలోచన వచ్చింది. సో నేను ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన, అది కూడా ఫ్రంట్ ఎండ్. నాకు ఫ్రంట్ ఎండ్ వచ్చి కాబట్టి అది కూడా ChatGPT యూజ్ చేశాను. సో నేను మీ అందరికి చూపిస్తాను నా వెబ్సైట్ ఎలా రన్ అవుతుందో. సో ఫ్రెండ్స్, ఇది నా ల్యాప్టాప్. ఇప్పుడు మీ అందరికి నా వెబ్సైట్ అనేది ఎలా రన్ అవుతుందో చూపిస్తాను. ఓకే, ఇది నా లింక్, వెబ్సైట్ లింక్ ఇదిగోండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి నేను ఫ్రంట్ అనేది ఇలా నేను క్రియేట్ చేశాను. టైపింగ్ అనేది నా వెబ్సైట్ నేము. సో నేను స్టార్ట్ నొక్కాను. ఇక్కడ యువర్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ అని ఉంటుంది. అంటే యువర్ టెస్ట్ అంటే మీకు నచ్చింది, అంటే మన కాలేజీలోని, అంటే ఫర్ సపోజ్ నేను అందరికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ అందరికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అని టెస్ట్ నొక్కగానే ఇక్కడ మనకి అక్కడ సంథింగ్ ఒక మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఎన్ని అవర్స్ తప్పితే ఎన్ని నిమిషాలు మీకు ఒక తెలుస్తుంది కదా. లైక్ నేను ఒక నిమిషం అన్నది సెలెక్ట్ చేశాను, 1 minute అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్. మనం దీన్ని టైప్ చేసి మనం ఈ కలిపెడితే ఏ నొక్కితే సరే అవ్వదు. మనం అక్కడ ఏటి ఉందో అది అలా యాస్టీజ్గా రన్ అవ్వాలి. నెక్స్ట్ ఫినిష్ టైం వార్ అయిపోగానే ఆటోమేటిక్గా ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్, మనం ఎంత చేసాం ఏటని. అండ్ మీకు ఇంకోటి చూపించాలి. వెయిట్ ట్రై అగైన్. ఇక్కడ ఈ టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్కి ఏడు బ్రో నేను చెప్పాను అనుకున్నావు కదా. ChatGPT ఉపయోగించి ఇప్పుడు నేను ఏదో ఒక మ్యాటర్ అడుగుతాను అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తోడేలు చదువుతున్నాను కదా, తోడేల్లోని నాకు ఏ సబ్జెక్టు కావాలి, లైక్ ఓకే ADS ఫుల్ డీటెయిల్స్. నేను ADS ఫుల్ డీటెయిల్స్ అడిగాను, ADS సబ్జెక్ట్ ఫుల్ డీటెయిల్స్. సో ChatGPT అనేది కొంత రన్ చేస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ మన వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్ సో నేను పేస్ట్ చేస్తాను. చూసారా, ఇక నా మ్యాటర్కి సంబంధించి పేస్ట్ చేశాను. సో ఇక్కడ 1 minute పెడుతున్నా. ఇది ఇంకా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్, నా ఫస్ట్ వెబ్సైట్ నేను క్రియేట్ చేశాను, ఎందుకంటే ఇది నాకు అవసరం అని చెప్పి. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్, దీనికి బ్యాక్ ఎండ్ అయితే మనం క్రియేట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎలాగుందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.